ఒక ప్రయోగం మార్పుకు నాంది పలుకుతోంది. కానీ అదే ప్రయోగం విఫలమైతే కోలుకోలేని దెబ్బతీస్తోంది. ప్రత్యేకించి రాజకీయాల్లో ఇలాంటి ప్రయోగాలు విఫలమైతే ఫలితాలు దారుణంగా ఉంటాయి. ప్రస్తుతం ఆ నియోజకవర్గంలో వైసీపీ పరిస్థితి కూడా అలానే మారింది. సిట్టింగ్ ఎమ్మెల్యేని కాదని సామాన్యుడికి టికెట్ ఇస్తే ఆ ప్రయోగం కాస్త విఫలమై ఇప్పుడక్కడ పార్టీకి దిక్కే లేకుండా పోయింది. మరి ఆ నియోజకవర్గంలో పార్టీని నడిపేదెవరు? అక్కడి మాజీ మహిళా ఎమ్మెల్యే ఎక్కడ? 2024 సార్వత్రిక ఎన్నికలు వైసీపీకి చాలా పాఠాలే నేర్పాయి. మరి ముఖ్యంగా వైసీపీ అధినేత జగన్ చేసిన ప్రయోగాలు రాజకీయాల్ని ఆశ్చర్యపరిచేలా ఉన్నాయి. విఫల ప్రయోగాలు భవిష్యత్తులో ఏం చేయకూడదో ఒక దిశానిర్దేశంగా మారాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేలను పక్కన పెట్టడం ఎక్కడైనా సాహసంతో కూడుకున్న పని. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం మరో ఆలోచన లేకుండా పనిచేశారు. కొంతమంది సామాన్యులకు టికెట్లిచ్చి ఆయన సరికొత్త ప్రయోగం చేశారని చెప్పాలి. కోట్ల డబ్బు లేనిదే రాజకీయం చేయలేమన్న పరిస్థితుల్లో కొంతమంది సామాన్యులకు వైసీపీ అధినేత టికెట్లిచ్చారు. అలాంటి వారిలో రాష్ట్రంలో రాజకీయంగా అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు కొందరు అభ్యర్థులు. వీరిలో సింగనమల వైసీపీ ఇన్ఛార్జి ఎం వీరాంజనేయులు ప్రధానమైన వ్యక్తి. ఒక సామాన్య పేద కుటుంబానికి చెందిన టిప్పర్ డ్రైవర్కి టికెట్ ఇచ్చారు వైసీపీ అధినేత. అసలు ఎవరి వీరాంజనేయులు అంటే సింగనమల మండలం సి బండమీదపల్లికి చెందిన వ్యక్తి. ఎంఏ బీఈడీ పూర్తి చేశారు. ఈయన తండ్రి ఎం వెంకటప్ప మాజీ సర్పంచ్. ప్రస్తుతం సింగనమల సింగిల్ విండో డైరెక్టర్గా ఉన్నారు. భార్య ప్రమీల నాటక అకాడమీ చైర్పర్సన్గా ఉన్నారు. ప్రస్తుతం వీరాంజనేయులు ఒక టిప్పర్ డ్రైవర్. వాస్తవంగా నియోజకవర్గంలో వైసీపీ నాయకులే ఎప్పుడూ ఆ పేరు వినలేదు. వివాదరహితుడైన మధ్యతరగతి కుటుంబానికి చెందిన వీరాంజనేయులకు టికెట్ ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది వైసీపీ అధిష్టానం. ఈ ప్రయోగాన్ని చాలా మంది వ్యతిరేకించారు. కొందరు మాత్రం ప్రశంసించారు. బండారు శ్రావణి లాంటి బలమైన నాయకురాలిపై టిప్పర్ డ్రైవర్ని పోటీకి దించడమేంటని అంతా ఆశ్చర్యంగా చూశారు. టీడీపీ అధినేత ఎన్నికల ప్రచారంలో టిప్పర్ డ్రైవర్కి టికెట్ ఇచ్చారంటూ కొంత వ్యంగ్యంగా మాట్లాడారు. చంద్రబాబు నోటి నుంచి ఆ మాట రావడం, దానిని జగన్ క్యాష్ చేసుకోవడంతో రాష్ట్రమంతా వీరాంజనేయులు వైపు చూసింది. రాజకీయంగా ఎలాంటి గుర్తింపు లేకపోయినా పొలిటికల్ సర్కిల్స్లో అందరి నోళ్లలో నానారు వీరాంజనేయులు. బండారు శ్రావణికి గట్టి పోటీ ఇచ్చారు. సింగనమలలో శ్రావణికి భారీ మెజారిటీ వస్తుందనుకున్నా ఆమెకున్న సింపతి కూటమి వేవ్ని తట్టుకుని మెజారిటీని కేవలం 8,788కి పరిమితం చేశారు. అంతా బాగానే ఉంది. కానీ వైసీపీ చేసిన ఈ ప్రయోగం నియోజకవర్గంలో ఇప్పుడు ఆ పార్టీకి నాయకుడు లేకుండా చేసింది. ఓడిన తర్వాత వీరాంజనేయులు అస్సలు కనిపించడం లేదు. వైఎస్ఆర్ వర్ధంతి జయంతి కార్యక్రమాల్లో తప్ప ఆయన ఎక్కడా పెద్దగా కనిపించింది లేదు. వాస్తవంగా నియోజకవర్గంలో పార్టీని లీడ్ చేయాలంటే దానికి చాలా శక్తి సామర్థ్యాలు, ఆర్థికంగా బలంగా ఉండాలి. ఇవేవి వీరాంజనేయులకు లేవన్నది ముందే తెలుసు. వైసీపీ అధినేత ప్రయోగం అంటూ తీసుకున్న నిర్ణయం సింగనమలలో పార్టీకి పెద్ద పరీక్షే పెడుతోంది. ఇప్పుడు వీరాంజనేయులు సంగతి సరే, నిన్నటిదాకా ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న జొన్నలగడ్డ పద్మావతి ఎక్కడనేది ప్రస్తుతం నియోజకవర్గంలో హాట్ టాపిక్గా మారింది. సింగనమల ఎమ్మెల్యేగా పద్మావతి 2014 నుంచి భర్త సాంబశివారెడ్డి సహకారంతో బలమైన నేతగా ఉండేవారు. 2014లో ఓడిపోయినా 2019 ఎన్నికల్లో సుమారుగా 45,000 భారీ మెజారిటీతో గెలిచారు పద్మావతి. 5 ఏళ్ల పాలనలో ఆమెపై వ్యక్తిగతంగా వ్యతిరేకత లేకపోయినా ఆమె భర్త సాంబశివారెడ్డి కుటుంబ సభ్యులపై ఉన్న వ్యతిరేకత, ఎస్సీలో సామాజిక సమీకరణాలతో ఆమెకు టికెట్ నిరాకరించారు. ఇదే స్థానంలో పద్మావతి భర్త సాంబశివారెడ్డి సూచించిన వీరాంజనేయులకు టికెట్ అనౌన్స్ చేసింది వైసీపీ అధిష్టానం. ఎన్నికల్లో పోటీ చేసింది వీరాంజనేయులు అయినా తెర వెనుక ఉంది మాత్రం సాంబశివారెడ్డి. అందుకే సాంబశివారెడ్డి వ్యతిరేక వర్గం ఈ ఎన్నికల్లో ఏమాత్రం పని చేయలేదు. అటు పద్మావతి కూడా అంటి ముట్టనట్టుగానే ఉన్నారు. సాంబశివారెడ్డి ఎన్నికల్లో సీరియస్గా పనిచేసినా ఆయన వ్యూహం ఫలించలేదు. ఓటమి తర్వాత ఇప్పుడు అస్సలు సమస్య అంతా సింగనమల నియోజకవర్గంలో పార్టీకి దిక్కెవరనేదే. ప్రస్తుతం ఇన్ఛార్జిగా ఉన్న వీరాంజనేయుల లేకపోతే మాజీ ఎమ్మెల్యే పద్మావతి మళ్లీ వస్తారా అన్నది క్యాడర్కి అంతుపట్టడం లేదు.
వాస్తవంగా తనకు టికెట్ ఇవ్వకపోవడంతో అప్పట్లో చాలా ఎమోషన్ అయ్యారు జొన్నలగడ్డ పద్మావతి. కొందరిని ఉద్దేశించి ఆమె చేసిన పరోక్ష వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఎన్నికలు ముగిశాక పద్మావతి దంపతులు ఓసారి అధినేతను కలిశారు. అంతే, ఆ తర్వాత నుంచి ఆమె కనిపించడం లేదు. సాంబశివారెడ్డి మాత్రం కార్యక్రమాల్లో పాల్గొంటూ అప్పుడప్పుడు కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నారు. ప్రస్తుతం సింగనమలలో టీడీపీ ఎమ్మెల్యే శ్రావణి, పార్టీలో ఆమె వ్యతిరేక వర్గీయుల మధ్య వర్గపోరు మొదలైంది. వారిలో వారే గొడవలు పడుతున్నారు. ఇలాంటి సమయంలో వైసీపీ నుంచి బలమైన నాయకత్వం ఉంటే ఆ పార్టీ త్వరగా కోలుకునే అవకాశం ఉంది. కానీ సింగనమలలో పార్టీకి భరోసా ఇచ్చే నాయకుడే కనిపించడం లేదు. సింగనమలలో వీరాంజనేయులను కొనసాగిస్తారా లేక పద్మావతిని మళ్లీ తీసుకొస్తారా అనేది అర్థం కాని పరిస్థితి. ఒకవేళ పద్మావతి వచ్చినా ఇలాంటి కష్ట సమయంలో వ్యతిరేక వర్గం సహకరిస్తుందా అనేది అనుమానంగా మారింది. మరి సింగనమలలో వైసీపీ భవిష్యత్తు, మాజీ ఎమ్మెల్యే పద్మావతి భవిష్యత్తు ఏంటన్నది అధినేతే డిసైడ్ చేయాలని అంటున్నారు.